గంగావతరణము. దిలీపుడి కుమారుడే భగీరథుడు. వంశోద్ధారకుడు, పుణ్యమూర్తి. భగీరథుడిని సమస్త సామ్రాజ్యానికి చక్రవర్తిని చేసి తన తపోవనం వెళ్ళిపోయాడు దిలీపుడు. కపిలముని కోపంతో భస్మమైపోయారు తన ముత్తాతలు, గతులు లేక పడి ఉన్నారు అని బాల్యం నుండి బాధిస్తూ ఉండేది భగీరథుడికి. గంగని భూమి మీదకు తేవాలి, వారికి ముక్తిని కలిగించాలి అని హిమాలయాలకు వెళ్ళాడు భగీరథుడు. బ్రహ్మాండం అంత ఎత్తు ఉంది హిమాలయం. నక్షత్ర మండలం అంటున్నాయి దాని శిఖరాలు. రకరకాల ధాతువులతో నిండి ఉన్నాయి అవి. తెల్లటి మంచు శిఖరాల మీద నల్లటి మేఘాలు అద్భుతంగా ఉన్నాయి. రంగురంగుల రత్నాలతో చిత్ర విచిత్రంగా ఉన్నాయి గుహమందిరాలు. వాటిల్లో తమ తమ భార్యలతో విహరిస్తున్నారు దేవతలు, గాంధర్వులు, విద్యాధరులు, సిద్ధులను. ఎంత అందంగా ఉన్నదో అంత భయంకరంగా ఉంది హిమాలయ పర్వతం. హిమాలయాలపై గంగాదేవి కోసం తపస్సు చేశాడు భగీరథుడు. అడవి పళ్ళు అవి మాత్రం తింటూ ఎన్నో వ్రతాలు చేశాడు. ఉపవాసాలు, దేవపూజలు, జపాలు చేశాడు. ఎన్నో సంవత్సరాలు నిష్ఠతో ఉన్నాడు. అతని తపస్సుకు మెచ్చింది గంగాదేవి. ప్రత్యక్షమైంది. ఎందుకు తపస్సు చేస్తున్నావు, ఏం కావాలి అని అడిగింది. భక్తిపూర్వకంగా దండ ప్రణామములు చేశాడు భగీరథుడు. అమ్మా, నా తాతలు సగర్లు 60,000 మంది కపిలముని శాపానికి భస్మమైపోయారు, ఉత్తమగతులు లేక పడి ఉన్నారు. నీ పుణ్య జలంతో కాని ముక్తి లేదు వాళ్ళకి. అందుకని దేవి, నాది ఒకటే ప్రార్థన, స్వర్గం నుండి భూమికి దిగి రావాలి నువ్వు అని ప్రార్థించాడు భగీరథుడు. తప్పకుండా వస్తాను అంది గంగామాత. నాకు అభ్యంతరం లేదు. అయితే పైనుండి కిందికి నేను దిగేటప్పుడు నా ప్రవాహం భరించాలి. ఆ పనికి ఒక్క శివుడు మాత్రమే సమర్థుడు, మరొకరికి సాధ్యం కాదు ఇది. అందుకని ముందు శివుణ్ణి ఆశ్రయించు, ఆయన ఓ అంటే నీ కోరిక తీరుస్తాను అంది గంగామాత. కైలాసం వెళ్ళి భగీరథుడు శివుని కోసం తపస్సు చేశాడు. ఎంతో అంతకాలానికి ప్రత్యక్షమయ్యాడు శివుడు. వెళ్ళు, గంగని భూలోకం రమ్మను, నేను భరిస్తాను అన్నాడు. మళ్ళీ వచ్చి గంగను ప్రార్థించి భూమిపైకి తెచ్చాడు భగీరథుడు. గంగ భూలోకం వచ్చింది. సూర్యచంద్రులు ఉన్నంతకాలం భగీరథుని కీర్తి నిలిచింది. పాండవులు తీర్థయాత్ర చేస్తూ రోమసుడి ద్వారా ఆ ప్రాంత విశేషాలు గాథలు వింటున్నారు. అక్కడి నుండి హేమకూటం వెళ్ళారు పాండవులు. ఒక వింత కనబడింది. ఎక్కడా ఏమీ కనబడదు. రాళ్ళు పడుతున్నాయి, గాలి వీస్తోంది, వర్షం కురుస్తూనే ఉంది. చదివేవాళ్ళు లేరు కానీ వేదఘోష వినిపిస్తోంది. సాయంత్రం ప్రాతకాలం అగ్ని ప్రజ్వరిల్లుతూనే ఉంది. ఇదంతా చూసి రోమసుడిని అడిగాడు ధర్మరాజు, ఏమిటిదని. ఇక్కడ వృషభ కూటంలో వృషభ ఋషి అని శతవృద్ధుడు తపస్సు చేస్తూ ఉంటాడు. ఎవరైనా మాట్లాడితే తపస్సు చెడిపోతుందని కొండలను పిలిచి రాళ్ళు రోమన్నాడు. వర్షాన్ని కురవమని మేఘాలకు చెప్పాడు. అందుచేత తపస్సు, దానము, ధర్మము, శమము, దమము ఇవేమీ లేని వాళ్ళు ఈ కొండపైకి ఎక్కలేరు. దేవతలు వృషభముని దర్శనం కోసం వస్తారు అని రోమసుడు ధర్మరాజుకి చెప్పాడు. ఈ ఛానల్ చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.